హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు శ్రీ కిరణ్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే తల్లి. కవిత గారికి బెయిల్ అనేది మనం కొద్ది వారాలుగా చూస్తున్నాం. అది వాయిదా పడుతుంది, మధ్యంతర బెయిల్ అది ఇదని డిస్కషన్ జరుగుతున్నాయి. ఆవిడ జాతకం ప్రకారం బెయిల్ వస్తుందా? నాకు తెలిసినంత వరకు ఆవిడ పేపర్ గా 24వ తేదీన నాకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏప్రిల్ 24వ తేదీ కొంత బెయిల్ రావడానికి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఒకవేళ ఆ రోజు రాకపోతే 24 నుంచి 26 వరకు ఆ 3 రోజులు ఆవిడ పేరు ప్రకారంగా, కవిత అనే పేరు ప్రకారంగా 24, 25, 26 రోజులు చాలా బాగుంది. అంటే తను ఊపిరి మెసులుకునే అవకాశం, అంటే సుప్రీంకోర్టు కానీ ఇతరత్ర వాళ్ళు కానీ అమ్మాయికి అంటే కొన్ని కండిషన్స్ ద్వారా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. 24, 25, 26 ఏప్రిల్లో ఎలక్షన్ టైంలో మళ్ళీ సింహంలాగా తనే తిరిగి వచ్చేసి మళ్ళీ తన ప్రతాపాన్ని రాజకీయ వేడిని తగిలించే అవకాశం ఉంటుంది. అది వేరే విషయం పక్క పెడితే తనకు ఆ 3 రోజులు రావాలి. రాకపోతే మాత్రం మే 14 వరకు ఆవిడకి బెయిల్ వచ్చే అవకాశం కష్టం. రైట్. చంద్రబాబు గారు సీఎం అయ్యే యోగం కనిపిస్తుందా? ఒకటి, చంద్రబాబు నాయుడు సీఎం అవుతారా అనే విషయంలో చూసుకున్నప్పుడు కూటమి చూసుకోవాలి. సో కూటమి అంటే ఇప్పుడు కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మనకి పురంధరేశ్వరి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది పేరు ప్రకారం చూసుకుంటే అటు మిథున రాశి అవుతుంది, మీన రాశి అవుతుంది. 2 రాశులు అవుతున్నాయి ఈ పేరును బట్టి. సో అలాంటప్పుడు మీన రాశికి శుభకరంగానే ఉంది, మిథున రాశికి కూడా శుభకరంగానే ఉంది. మిథున రాశికి ఏమో గురుబలం తక్కువ, అంటే శని బలం బాగా ఉంది. మీన రాశికి గురుబలం శని బలం 2 కూడా నెగిటివ్ కనబడుతున్న సువర్ణ బలం, అంటే స్వర్ణ యోగం పడింది కాబట్టి 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. కాబట్టి ఎటువైపు చూసినా అతను ఈ రాజకీయ ప్రస్థానంలో గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతను ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు మే 16వ తేదీ అనుకుంటారు వారు ముహూర్తం పెట్టుకునే అవకాశం ఉంది. అది కూడా చెప్తున్నాను. అంటే కూటమి గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయి. అంటే మీకు ఒక విషయం చెప్తాను, అంటే ఎదురు ఛానల్ కూడా చెప్పాను అదే విషయం అనుకోండి. ఇప్పుడు ఒక యజ్ఞం చేయాలంటే అన్ని అనుసరుకులు కావాలి. అందులో ఇంపార్టెంట్ అగ్ని కావాలి ముఖ్యంగా. ఇక్కడ మొత్తం అన్ని సరుకులని కరెక్ట్ గా ఉన్నా, సమిధలు అవన్నీ ఉన్నా, మొత్తం ఉన్నా, ఆవు నెయ్యి అవన్నీ కరెక్ట్ గా పెట్టుకున్న ఒక అగ్ని అనేది పవన్ కళ్యాణ్. ఆ నిప్పు రవ్వ ప్రజ్వలనే ఆ యజ్ఞం అనేది బాగా అవుతుంది. ఇప్పుడు జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో, అంటే శాసనసభ ఎన్నికల్లో ఈ యజ్ఞం అంటే ఒక రాజకీయ యజ్ఞం పూర్తి అవ్వడానికి, సత్ఫలితం అవ్వడానికి పవన్ కళ్యాణ్ నిప్పు రవ్వని మనం వెలిగిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు అనేటువంటి పురంధేసినటువంటి వ్యక్తుల యొక్క యజ్ఞం బాగా డెవలప్ అయిన విషయం సుస్పష్టంగా, అంటే ఒక నా భాషలో, అంటే ఒక పురోహితుడి భాషలో చెప్పాను కాబట్టి ఆ యజ్ఞం సుసంపన్నం అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, నేను జగన్కి నేనేమి భయపడి అమ్మో మీ అందరు భయపడి చెప్పట్లేదు, జగన్కి వ్యతిరేకని కాదు. సో వారి జాతక ప్రకారం ఉన్నటువంటి ఫలితాలే ఉన్నది కాబట్టి మకర రాశి అవ్వడం వల్ల మకర రాశి వారికి చాలా ప్రమాదకర హేతు ఉంటుంది. మరి ఎవరైనా ఈ ఛానల్ ఇప్పుడు ఒకటే అందరి ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారో లేదా ఇంకా చెప్తున్నారో తెలియదు, మేము కూడా పొలిటికల్ ఎనాలిసిస్ మీరు ఎలా చేస్తున్నారో నేను నా వ్యక్తిగతంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే పూజారి పొలిటికల్ అనాలిసిస్ అంటాం దాన్ని, అయితే అస్ట్రాలజర్ పొలిటికల్ అనాలిసిస్ అంటాం. అంటే నేను పెట్టుకున్న పేరు అస్ట్రాలజికల్ పొలిటికల్ అనాలిసిస్ నేను పెట్టుకున్నాను. పూజారి పొలిటికల్ అనాలిసిస్ మేము PPA మాది కూడా. ఎందుకు అదే సార్ కొత్తగా వింటున్న పేరు అంటే నాకున్నటువంటి పూజారి సంఘం, నాకు పూజారులు ఉంటారు కదా, నాతో చదువుకున్న వాళ్ళు, నాకు మిత్రులు, వాళ్ళు అడుగుతున్నాను, వాళ్ళకి పెళ్లి చేస్తుంటారు. సపోజ్ మీ ఇంట్లో ఏదైనా పెళ్ళి అయింది, వచ్చేప్పుడు అలాగే ఏదో మాట్లాడుతూ పెద్ద వాళ్ళు వస్తారు మీ ఇంటికి, చాలా పెద్దవాళ్ళు వస్తారు. చిన్నవాళ్ళని అడిగినప్పుడు వెనకం చెప్పవచ్చు, పెద్దవాళ్ళని అడుగుతాం మాలాంటి వెళ్ళినప్పుడు ఏం సార్ ఎలా ఉంది సార్, ఓటు ఎలా ఇస్తారు, ఏమంటే ఏముంది స్వామి ప్రాణానికి ఇద్దాం అనుకుంటాను మాతో స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే ఒక పురోహితుడితో చెప్పగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లెక్క ప్రకారం కూడా మేము ఎనాలిసిస్ చేస్తున్నాము. సో మాకు పూజారి పొలిటికల్ అనాలిసిస్, అలాగే ఆస్ట్రాలజికల్ అనాలిసిస్, అంటే నాకు ఆస్ట్రాలజీ నా వ్యక్తులు కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళని పట్టుకొని మేము కూడా ఒక ఎనాలిసిస్ పొలిటికల్ అనాలిసిస్ చేస్తున్నాం. దాంట్లో 10 మంది మేము చూసేది, మీరు 1000 మంది చూస్తారేమో, మేము కనీసం 150 మందిని చూస్తాం. 150 మందిలో మాకు 100 మంది ఏ పార్టీ ఓడితున్నారో దాన్ని బట్టి మేము స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు, మేము కూడా ఇతర డిబేట్లలో కూర్చొని కేవలం జాతకాలు ఇవే అంటే మాత్రం ప్రతి ఒక్కరు వినేటువంటి అవకాశం కష్టం. కాబట్టి మా ఎనాలిసిస్ ప్రకారం మాకు కూడా ఉంది, ఎలా చేస్తారో కూడా మీరు చెప్పేశాను, ఎలా చేస్తున్నారు ఎనాలిసిస్ అనేది కూడా చెప్పేశాను. కాబట్టి తప్పకుండా కూటమికి విజయం దక్కేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. వారి పేరుని బట్టి పురంధరేశ్వరి హస్తా నక్షత్రం, పవన్ కళ్యాణ్ ఉత్తరా నక్షత్రం, అలాగే చంద్రబాబు నాయుడు మిథునం అనుకోండి, మీనరాశి అనుకోండి, ఆరుద్ర నక్షత్రం అనుకోండి, ఇతర ముగ్గురికి సానుకూలమైన శుభయోగాలు కనబడుతున్నాయి. జగన్కి మాత్రం కొద్దిగా ఏప్రిల్ 30వ తేదీ నుంచే నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. అలా అని చెప్పేసి వీళ్ళైనా బంపర్ మెజార్టీస్ అని చెప్పడానికి లేదు. ప్రతి చోట కూడా 3 నుంచి 10,000 ఓట్ల మెజార్టీతోనే కూటమి గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండవది కొన్ని ప్రాంతాల్లో అంటే బొటాపట్టి పోటీగా, అంటే 52% కూటమికి విజయానికి అవకాశాలు ఉన్నాయి. 49.3% వచ్చేసి జగన్ గారికి గెలిచే అవకాశం ఉన్నాయి. 1.5, 1.8 దగ్గరే అది టఫ్ గా ఫైట్ కనబడుతుంది. బట్ మేము మాత్రం నేను నా వ్యక్తిగతంగా ఈ వీళ్ళ పేర్లను బట్టి చూసినప్పుడు ఖచ్చితంగా కూటమికి విజయం సాధించే అవకాశం. మే 16వ తేదీ నాకు ఖచ్చితంగా వారు సింహాసనం అధిష్ఠించే అవకాశాలు కనబడుతున్నాయి. చంద్రబాబు నాయుడుగానే ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం,
జనసేన పార్టీలో నుంచి తప్పకుండా చాలా మందికి కేబినెట్ వచ్చే అవకాశం బలం కనబడుతోంది. మన దేశానికి కాబోయే యువరాజు ఎవరు? పిఎం మోడీ గారా, రాహుల్ గాంధీ? ఇది చాలా సంచలనమైన క్వశ్చన్. అదే సంచలనం అవసరం లేదు. సభలో మోదీ కా పరివార్ అని చెప్పేసి నినాదం బయటికి వచ్చేసింది కదా. అందరు ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు చెప్పగా అంటారు, ఓ మీరు కూడా మోడీకే సపోర్ట్ చేస్తారా? ఎస్, సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మోడీకే సపోర్ట్ చేస్తారు. నేనున్న వృత్తి అది. నేనున్న వృత్తి సనాతన ధర్మం. నా ధర్మాన్ని పక్కన పెట్టి పక్క వాళ్ళు తీసుకొచ్చేసి నేను దేవాలయాల భూములు అమ్మేసి నేను వక్ఫోర్డ్కి ఇస్తాను. వారు ఇవ్వడానికి, మీరెవరు ఇవ్వడానికి? దేవాలయం మీద మీ నాన్నగారు కట్టించిందా? మీ తాత ముత్తాతలదా అదేమన్నా? అది జనాలకు సంబంధించినటువంటి వస్తువు. అది హిందువుల యొక్క స్ఫూర్తి స్థాయి వస్తువు. అది నీ వక్బోర్డు ఆశ్రమే లాక్కుండా చెప్పలేదే. సో కాబట్టి ఇక్కడ నేను క్వైట్ అవే, ఒక జ్యోతిషుడు కాదు, నా వ్యక్తిగత కాదు, సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే మోడీ గారే పిఎం అనే విషయం. ఇంకోటి, ఇక్కడ పిఎం ఎవరనే ప్రశ్న లేదు. ఆ 2029కి పిఎంని వెతుక్కునే ప్రయత్నం చేయాలి మనం. 2029కి మోడీ గారిని కానీ బీజేపీని ఢీకొట్టే వ్యక్తులు ఉంటారని చూసుకోవాలి తప్ప ఇప్పుడు మోడీ గారా లేకపోతే ఇంకొకరు అనే విషయం లేదు. ఇక్కడ ఓన్లీ మోడీ. అంటే గురుగారు మోడీ గారి జాతకం ప్రకారం అంటున్నారా, లేకపోతే ఆయన రాజకీయ జీవితం ప్రకారం అంటున్నారా? మేము ఒకటి విషయం, ఇప్పుడు నాకు చెప్పింది సనాతన ధర్మం వైపు నుండి చెప్పాను. ఇప్పుడు మీ జాతకం ప్రశ్న, నరేంద్ర మోడీ, దామోదర్ నరేంద్ర మోడీ, దామోదర్ అనేది నాన్నగారి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు దామోదర్ నరేంద్ర మోడీ అని పేరు. నరేంద్ర మోడీ గారు వృశ్చిక రాశి. వృశ్చిక రాశి ఉన్నటువంటి 12 రాష్ట్రాల్లో అత్యంత బలంగా ఉన్నటువంటి రాశులు 2. ఒకటి కుంభరాశి, రెండోది వృశ్చిక రాశి. ఈ సంవత్సరంలో క్రోధినామ సంవత్సరంలో టాప్ లో ఉన్నటువంటి రాశులు ఈ 2 రాశులు అత్యంత బలంగా ఉన్నాయి, కుంభము అండ్ వృశ్చికం. కాబట్టి వృశ్చికం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఢీ కొట్టాలంటే కుంభరాశుడు రావాలి. కుంభరాశి ఉన్నటువంటి ఈ యొక్క అంటే ఇండి కుటుంబటువంటి ఏ వ్యక్తులు కూడా కుంభరాశులు ఎవరూ లేరు. వారు ఢీ కొట్టేటువంటి స్థాయి కూడా ఇక్కడ కనిపించలేదు జాతక ప్రకారంగా. ఇప్పుడు జాతక ప్రకారంగా వాడు వృశ్చిక రాసినటువంటి నరేంద్ర మోడీ గారు కాకుండా ఇంకొకరు ప్రధాని అయ్యేటువంటి అవకాశం లేదు. అది మాత్రం ఇది జాతక ప్రకారం. ఇందాక చెప్పింది సనాతన ధర్మం, నా వ్యక్తిగతం. ఇప్పుడు చెప్పేది ఆయన జాతక ప్రకారంగా నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి జాతక ప్రకారంగానే ఇవి చెప్పబడుతుంది. అది విషయం. సో మీరు పక్కా అంటే కాన్ఫిడెంట్ గా మోడీ గారు అని చెప్తున్నారు. ఇప్పుడు మీ మాటల్లో నేను తడబడినట్టు ఏమైనా కనిపించిందా? లేదు. స్పష్టంగా ఎడిటింగ్ చేయకుండా పెట్టేసాను. మీరు నా ఒక్కొక్క అక్షరంలో కూడా తడబడినట్టుగాని అంటే ఏ పవన్ కళ్యాణ్ దగ్గర మొదలుపెట్టి జగన్ గారి గురించి మొదలుపెట్టి పురంధరేశ్వరి గాని షర్మిల గారు కూడా ఆవిడ గెలిచే అవకాశం ఉంది, షర్మిల గారు గెలిచే అవకాశం ఉంది. కానీ అక్కడ జరిగే అంతర్యుద్ధాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఒక్కొక్కరు మేనత్త బయటకు వచ్చేసి వ్యతిరేకంగా ఉండడం, ఇప్పుడు ఎవరెవరు వ్యతిరేకంగా మారుతుంది అంటే కుటుంబంలోనే అనేక రకాల ఇబ్బందులు పెట్టుకుంటున్నారు. అంటే వ్యక్తిగతంగా వెళ్ళట్లేదండి, అంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థలు ఇబ్బంది కలిగిస్తాయి. ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు గారికి పురంధరేశ్వరి గారు కానివ్వండి, భువనేశ్వర్ కానివ్వండి, ఒక స్త్రీమూర్తి అనే వెనుక ఉంది, అంటే స్త్రీ బలం ఎక్కువ ఉంది. మీకు వినే ఉంటారు చాలా మంది, ఒక పురుషుడు వెనుక స్త్రీ కంపల్సరీ ఉంటున్న విషయం. అది నిజం. రాముడికి సీత ఉన్నట్టే, పరమేశ్వరుడికి పార్వతి ఉన్నట్టే, నారాయణమూర్తి గారికి కూడా అంటే శ్రీమన్నారాయణ కూడా లక్ష్మీదేవి ఉన్నట్టుగానే మన జీవితంలో ఒక కూతురుగా, భార్యగా, చెల్లిగా ఎవరొకరు సపోర్ట్ ఉంటేనే ఎదుగుదల ఉంటుందండి. ప్రతి పురుషుడి వెనుక ఒక స్త్రీ ఉంటుంది. స్త్రీమూర్తి అనేది అద్భుత శక్తి, అంటారు కదా, అదృశ్య శక్తి అంటారు, కాదండి, అద్భుత శక్తి. స్త్రీమూర్తి అద్భుత శక్తి. అటువంటి శక్తి వీళ్ళకి బలంగా ఉంది కాబట్టి ఉంది. అదే మరి ఇంటనే అడుగొచ్చున్నాను, మరి పవన్ కళ్యాణ్ భార్య ఆడలేదు కదండి అంటే ఒకటి విషయం గుర్తుకోండి, అతని వ్యక్తిగత జీవితం వేరు, ఇప్పుడు వ్యక్తిగత జీవితాలు వేరు, స్త్రీ అన్న వాళ్ళకి కలిసి రావట్లేదు, వ్యక్తిగత జీవితం వేరు. అంటే వారి వారి యొక్క పూర్తి స్థాయి, అంటే వారి వారి కుటుంబపరమైనటువంటి స్థితిలో వాళ్ళందరూ కూడా ఉండాలా, వెళ్ళాలనుకుని వాళ్ళ వ్యక్తిగత జీవితం అది. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రాబ్లం ఉంది. సో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ప్రాబ్లం ఉంది, జగన్ గారి ఇంట్లో ప్రాబ్లం ఉంది. నీ వ్యక్తిగత జీవితం గురించి ఎవరైనా అడుగుతున్నారా? ఎవరు అడిగారు మనకి? కాబట్టి వారి వ్యక్తిగత జీవితాలు వెళ్ళక్కర్లా. ఏమంటే వెనక ఉన్నటువంటి శక్తి గురించి మాట్లాడుతున్నాను. జగన్ గారి దగ్గర ఆ శక్తి తగ్గుతోంది, చంద్రబాబు నాయుడు గారికి పెరుగుతోంది. సో కాబట్టి అలాగే పురంధరేశ్వరి అనేటువంటి వ్యక్తి కూడా సపోర్ట్ గానే ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తి కూడా సపోర్ట్ గా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు వదిన గారు తల్లి గారు సంబంధించిన వదిన గారిని సపోర్ట్ చేస్తారు, ఎంత బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో ఈ మధ్య మనకి చిరంజీవి గారు కూడా ముందుకు వచ్చేసి తమ్ముడికి 5 కోట్లు ఇవ్వడం, పార్టీకి జనసేన పార్టీ 5 కోట్లు ఇవ్వడం, అంటే ఒక రకంగా తప్పకుండా నేనున్నాను వెనక అని చెప్తున్నట్టే కదా. సో కాబట్టి వీళ్ళందరూ సపోర్ట్ ఇతనికి వస్తుంది, వీళ్ళకి వస్తుంది, వీళ్ళ సపోర్ట్ తగ్గుతుంది అతనికి. సో అంటే కుటుంబమే విచ్ఛిన్నమైపోయిన పరిస్థితి వచ్చినప్పుడు కొంత ఇంటినే చక్కదిద్దుకునే వాడివి రాష్ట్రాన్ని ఏమో ధరిస్తామనేటువంటి భావన బయటకు వస్తుంది. ఆలోచిద్దాం మనం. సో కాబట్టి అలాగే నేను తప్పు మాడతలే, ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు అందరూ భారతి గారు కానీ అందరూ కూడా క్షేమంగా ఉండాలి, దాని గురించి. మరి వ్యక్తిగతంగా జగన్ గెలుస్తాడా? జగన్ గెలుస్తాడు. జగన్ గారు ఎమ్మెల్యే ఎందుకు గెలవడండి? అంటే మీరు చెప్పిన పేర్లు అందరూ గెలుస్తారు. వాళ్ళ టీం గెలుస్తుందా లేదా దాని మీద ఆధారపడాలి. ఆ టీంలో ఉన్న వ్యక్తుల ప్రకారంగా నేను చాలా మందిని నేను కొంత మీలాగానే మేము పేర్లు సేకరించి దాదాపు నేను చూసుకున్నంత వరకు 96 నుంచి 106 మంది టీడీపీ, జనసేన, బీజేపీ లాంటి వ్యక్తులు గెలవడానికి అవకాశం ఉంటుంది. మిగతా అటువంటి 71 నుంచి 76 వరకు వైసీపీ వాళ్ళు గెలిచే అవకాశం ఉంటున్న విషయం
స్పష్టంగా చెప్పవచ్చు. నాకు ఎనాలిసిస్ మళ్ళీ చెప్తున్నాను, పూజారి పొలిటికల్ ఎనాలిసిస్ అండ్ అస్ట్రాలజర్ పొలిటికల్ ఎనాలిసిస్, ఈ రెండింటిని మేము తీసుకొని మా సర్వేలో మేము చెప్తున్నాము. అలాగే జన్మజాతకం కాకుండా నామ నక్షత్ర ప్రకారంగా చెప్తున్నాం కాబట్టి ప్రేక్షకులు ఈ విషయాన్ని గుర్తించాలి. చంద్రబాబు నాయుడు రేపు ఓడిపోయినా, అంటే ఎమ్మెల్యే కాకపోయినా, కనీసం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాకపోయినా వ్యక్తిగత జాతక ప్రకారం చెప్పట్లేదండి, నేను నామ నక్షత్ర ప్రకారం రైట్. సో మోడీ గారి గురించి చాలా కాన్ఫిడెంట్ చెప్పారు మీరు. ఎస్, ఇన్ కేస్ రాహుల్ గాంధీ గారి కానీ అధికారంలోకి వస్తే సో ఆయనకి ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయి? ఇందాకే చెప్పాను మీకు, తులా రాశి వారికి అటువంటి యోగ్యత ఈ సంవత్సరంలో లేదు కాక లేదు. అసలు డామ్ షూర్ 100% అతను కూడా పోయినసారి కంటే 4 లక్షల మెజారిటీ సంథింగ్ ఏదో వచ్చిందని చెప్పారు అప్పుడు మైనాడులో, ఎక్కడో వైనాడులో. ఇప్పుడు ఆ పోటీతత్వం కూడా 2 లక్షలకు తగ్గిపోతుంది తప్ప అంతకు మించి రాకపోవచ్చును. అసలు ఊహించడానికి అవకాశం లేదు, అసలు ఇంపాసిబుల్. సో అది కేవలం జాతకం ప్రకారంగానే రాహుల్ గాంధీ అనే పేరు ప్రకారంగా, రాహుల్ చిత్తా నక్షత్రానికి తులారాశికి చెప్పాను, అది గుర్తుపెట్టుకోండి. ఆ ప్రకారం ఇందాక చెప్పాను కదా, తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా కష్టకాలంగా ఉంటుంది. అంటే పూర్తి ఇప్పుడు ఈ 2 నెలలు మాత్రం ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రమాదం మీన్స్ ఇటువంటి పోటీ తత్వంలో గెలిచే అవకాశం కష్టం అని చెప్తాను. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.